Looking at international updates, Greece సంక్షోభం ప్రభావం అటు ఏషియా మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లపై కూడా తీవ్ర పరిణామాలను చూపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 27,905 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 8,435 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెక్టర్ సూచీలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.05%, రియాలిటీ 0.78%, ఐటీ సూచీల్లో 0.48% నష్టపోతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్లో బీపీసీఎల్ 3%, డాక్టర్ రెడ్డీస్ 1.73%, సిప్లా 1.65% లాభపడుతున్నాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో ఎన్ఎండిసి 2.59%, ఐసిఐసిఐ 2.21% నష్టపోతున్నాయి. స్టాక్ మార్కెట్లపై మరింత సమాచారాన్ని మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మన వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, మార్కెట్స్ ఎందుకు నష్టపోతున్నట్లు కారణాలేంటి? గ్రీస్ సంక్షోభం కూడా దీని మీద ప్రభావం చూపిస్తున్నట్లు అనుకోవచ్చా? వాట్ ఆర్ ద అప్డేట్స్? కొద్ది రోజులుగా మార్కెట్లో మన గ్రీస్ సంక్షోభం అనేది విపరీతమైనటువంటి ప్రభావం చెప్తోంది. గ్రీస్ అనేది జింబాబ్వే తర్వాత ప్రపంచవ్యాప్తంగా జింబాబ్వే తర్వాత సెకండ్ కంట్రీ పూర్తి స్థాయిలో బెయిల్అవుట్ ప్యాకేజీలు తీసుకోకుండా పూర్తిగా నష్టపోయినటువంటి కంట్రీలో గ్రీస్ ఒకటని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి యూరోజోన్ క్రైసిస్ అనేది రాబోతుంది. ఏకంగా అక్కడ కరెన్సీ పూర్తిగా తీసేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యూరోజోన్ కి సంబంధించినటువంటి సంక్షోభం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల ఇన్ఫాక్ట్ భారతీయ మార్కెట్ లో పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఏం చేయాలో అంటే ఆ కంపెనీకి సంబంధించి కానీ లేకుంటే వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆచితూచి అడుగుయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గ్రీస్ లో చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా వరకు బ్యాంక్స్ అన్ని కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి. ఏదైతే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏదైతే గ్రీస్ కి అప్పుగా ఇచ్చినటువంటి మనీని చెల్లించాలంటూ నిన్న రిఫరెండం జరిగింది. ఆ రిఫరెండం భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టడంతో ఆంక్షలను వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రీస్ సంక్షోభం సంబంధించినటువంటి అధికారులు అంగీకరించకపోవడం అనేది ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తుంది. దీని ద్వారా పూర్తిగా గ్రీస్ నష్టాల్లో కూరుకుపోయింది. ఇన్ఫాక్ట్ అయితే భారతీయ స్టాక్ మార్కెట్ల మీద విపరీతంగా చూస్తుందని చెప్పొచ్చారు. అయితే ఐటీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయం పక్కన పెడితే బ్యాంకింగ్ రంగంలో కూడా నష్టాన్ని చవిచూడటం అనూహ్యంగా కనిపిస్తోంది. వాట్ ఈస్ యువర్ అనలైజేషన్? బ్యాంకింగ్ సెక్టర్ చూసినట్లయితే బ్యాంకింగ్ సంబంధించి భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ తర్వాత ఫ్యూచరిస్టిక్ సంబంధించి ఎంత ప్రజలకు అప్పు రూపంలో ఇవ్వాలి లేకుంటే ఎంత క్యాపిటల్ ని వాళ్ళు గెయిన్ చేయాలని చెప్పేసి ఒక అంచనా వేసుకొని ఉంటారు. అయితే అక్కడ అది కరెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పూర్తి స్థాయిలో ఒక దేశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కరెన్సీ రద్దు కాబోతుంది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి శాఖల ఇంపాక్ట్ అనేది పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ రంగం పైన పడింది. సో దాని ద్వారా ఒక్క దేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా బ్యాంకు సంబంధించినటువంటి శాఖలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ బ్యాంకు షేర్ల పైన విపరీతమైనటువంటి ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా ఏషియా మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఈ ఇంపాక్ట్ అంటే ఉదయం కూడా భారీ స్థాయిలో పడింది. ఆ ఇంపాక్ట్ వైజ్ వర్స మన ఇండియన్ మార్కెట్ పైన పడింది. దీంతో ఎక్కువగా బ్యాంకింగ్ రంగం సంబంధించినటువంటి షేర్లు ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే యూరోజోన్ కరెన్సీకి సంబంధించి చూసినట్లయితే యూరోజోన్ లో యూరో కరెన్సీ అనేది మేజర్ ఎకానమీ రోల్ లో ప్లే చేయడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో కంట్రీలో ఈ యూరోజోన్ సంబంధించి పూర్తిగా ఈ కరెన్సీని తీసివేసేటువంటి పరిస్థితి రావడం నిజంగా ఒక దుర్భరమైన స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక దుర్భరమైన పరిస్థితిగానే చెప్పొచ్చు. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.